ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు చాలా బాధతో, చాలా వేదనతో ఈ వీడియో చెప్తా ఉన్నాను. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన, ఫిరోజాబాద్ జిల్లా షికోహాబాద్ ప్రాంతంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. ప్రియ దేవుని జనాంగమ, 18 నుంచి 2 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పాపని అతి కిరాతకముగా నేలకేసి కొట్టి చంపినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే. నిందితుడు చిన్నారి తల్లిని ప్రేమించాడు. నన్ను వివాహం చేసుకుంటావా లేదా అని చెప్పేసి బలవంతం చేశాడు. తను బలవంతం చేసినప్పుడు నేను వివాహాన్ని చేసుకోను అని వివాహానికి నిరాకరించినటువంటి తరువాత ఆ కక్షపూరితమైనటువంటి ఆలోచనతో ఆ చిన్న పాపని, అభం శుభం తెలియనటువంటి ఆ పసి హృదయాన్ని, ఆ పసి కందుని నేలకేసి కొట్టి చంపడం మనం చూస్తున్నాం. ప్రియ దేవుని జనాంగమ, అభం శుభం తెలియనటువంటి ఒక చిన్న పాప అండి. చూడండి, ఆ చిన్న పసి కందుని మరి నేను టోపీ కొనిస్తానని చెప్పి ఆ బిడ్డని తీసుకెళ్ళి భుజాల మీద ఎక్కించుకొని ఆ హైట్ ఇలా ఎత్తి ఇలా నేలకేసి కొడుతున్నటువంటి వీడియోలు చూడగానే గుండెలు పగిలిపోయినాయండి. నిజంగా మనకు పిల్లలు ఉన్నారు. నిజంగా ఇంత అసలు ఊహించుకుంటేనే ఎంత ఘోరంగా ఆ వీడియో ఉందంటే చాలా బాధ అనిపించేసింది, చాలా వేదన అనిపించింది, గుండెంత బరువెక్కిపోయిందండి. నిజంగా ఒక వ్యర్థమైనటువంటి కోరిక, ఒక వ్యర్థమైనటువంటి స్వార్థం, ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచన, నాకు దక్కనిది ఎవరికి దక్కకూడదని ఒక మోసపూరితమైనటువంటి ఆలోచనతో ఆ వ్యక్తి అలా చేయడము జరిగింది. దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, కోరిక గర్భము దాల్చి పాపాన్ని కనును అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, తప్పు కోరిక పాపాన్ని దారితీస్తుంది, పాపం వినాశనానికి దారితీస్తుంది, వినాశనం మరణానికి దారితీస్తుంది. ప్రియ దేవుని జనాంగమ, ఆ పాప ఎవరికి శత్రువు కాదండి. కక్షపూరితంగా తన తల్లి మీద ఉన్నటువంటి కక్షతో ఆ బిడ్డని అతి కిరాతకంగా చంపడము మనము చూస్తున్నాం ఈ వీడియో రూపంలో. అంటే మనుషులు ఇంత ఘోరంగా ఉంటారా? మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా? ఆ చిన్నారి ప్రేమని మాత్రమే కోరుకుంటుందండి. ఆ చిన్నారి ఎవరికి హాని చేయదు. ఆ చిన్నారికి ఈ ప్రపంచంలో శత్రువులు అనే వాళ్ళే లేరు. అయితే ఎందుకు అలా జరిగింది? ఎందుకు అలా జరగడానికి గల కారణం ఏంటి? బైబుల్ ఏమని సెలవిస్తుంది? హత్య చేతులతో కాదు, హృదయముతో జరిగింది అని. హత్య చేతులతో కాదు, హృదయముతో మొదలైందని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, 1 యోహాను 3వ అధ్యాయం 15వ వచనం, తన సహోదరుని ద్వేషించువాడు హంతకుడే. ఎవరైతే సహోదరుని ద్వేషిస్తారో, ఎవరైతే అసహించుకుంటారో వారు హంతకులతో సమానమంట. దేవుని వాక్యం సెలవిస్తుంది. హత్య అనేది ఒక రోజులో జరగదండి. ఈ హత్య అనేది ఒక రోజులో జరిగింది కాదు. హత్య మొట్టమొదటిగా హృదయంలో ప్రారంభమవుతుంది. హత్య అనేది, క్రూరత్వం అనేది, ఆ కోపం అనేది, ద్వేషం అనేది హృదయంలో ప్రారంభమై, హృదయంలో హత్య ప్రారంభమై మన చేతల రూపంలో చేయడానికి ఆస్కారం చూపుతారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమ, కయ్యూను మొదట ఏబేలును ద్వేషించాడు, తర్వాతనే చంపాడు. ప్రియ దేవుని జనాంగమ, హత్యకు ముందుగా ద్వేషం వచ్చింది. ఈరోజు కూడా ఈ వీడియో రూపంలో మనం చూస్తున్నాం కదా, ఈరోజు కూడా అదే జరిగింది. ప్రియ దేవుని జనాంగమ, చూడండి, ఈ కోరికను మనం నియంత్రణలో పెట్టుకోకపోతే వినాశనం జరుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమ, దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు, కోరిక గర్భము దాల్చి పాపాన్ని కనును, పాపము పరిపక్వమైనప్పుడు మరణాన్ని కనును. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రపంచంలో చాలా నేరాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో చాలా నేరాల వెనుక స్వార్థం ఉంటుంది, అహంకారం ఉంటుంది, నాకు కావాలి అనే ఒక మనస్తత్వం ఉంటుంది. దేవుని భయం లేని మనస్తత్వము చాలా డేంజర్. ప్రియ దేవుని బిడ్డలారా, మన కోరికలను, మన ఆశలను ఎప్పుడైతే దేవునికి అప్పగిస్తామో దేవుడు ది బెస్ట్ ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 14వ వచనం, చిన్న పిల్లలను నా యొద్దకు రానియుడి. చూడండి, యేసు పిల్లలను ప్రేమించాడండి. దేవాతి దేవుడు పిల్లలను ప్రేమించాడు. చిన్న పిల్లలను తన చేతులతో ఆశీర్వదించాడు. ప్రియ దేవుని జనాంగమ, చిన్న పిల్లలు ఏడుస్తూ ఉంటే దేవాతి దేవుని హృదయము కదిలిపోతుందంట. చిన్న పిల్లలు ఏడుస్తే దేవుని హృదయం కదులుతుంది,
కన్న తల్లి హృదయంలో నుంచి రక్తం కారుతుందంట. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, పిల్లలను బాధ పెట్టడం దేవుని హృదయాన్ని బాధ పెట్టినట్టే. ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఒకటి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. మనం ఈరోజు అడగాల్సినటువంటి ప్రశ్న, మన హృదయంలో ప్రేమ ఉందా? మన హృదయంలో ప్రేమ దాగి ఉందా? లేక కోపము దాగి ఉందా? మన హృదయంలో క్షమాగుణం కలిగి ఉన్నామా? లేదా కోపము కలిగి ఉన్నామా? లేదా ద్వేషము కలిగి ఉన్నామా? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును కాపాడుకొనుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మన హృదయాన్ని కాపాడుకోవడం అంటే, మన హృదయాన్ని కాపాడుకుంటే మన కుటుంబం కాపాడబడుతుంది, మన పిల్లలు కాపాడబడతారు, మన కుటుంబము సస్యశ్యామలంగా ఉంటుంది, మనం సమాజాన్ని కూడా కాపాడగలిగే శక్తి సామర్థ్యం దేవుడు మనకిస్తాడు. నేను ఈరోజు ఆ పాప ద్వారా, మరణం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఒకటి ఉందండి. ఆ చిన్నారి మరణం అంతా కూడా మనకు ఒక గొప్ప పాఠంగా నిలబడాలి, గొప్ప పాఠంగా మనం నేర్చుకోవాలి. ద్వేషాన్ని పెంచుకోకూడదండి. తెలిసి తెలియక మన హృదయాలలో ద్వేషం వస్తే ద్వేషాన్ని తొలగించు ప్రభువా అని ప్రార్థించాలి. కోపాన్ని తగ్గించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయాలి. కుటుంబాలను ప్రేమించే గుణం, భార్యను ప్రేమించే గుణం, తల్లిదండ్రులను ప్రేమించే గుణం, కన్న బిడ్డలను ప్రేమించే గుణం నాలో దయచేయి ప్రభువా అని చెప్పి మనం కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. ప్రేమ కలిగి ఈ సొసైటీలో మనం ఉండాలి. యేసు ప్రభుని నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం కాదండి, క్రీస్తు ప్రేమ కలిగి మనం బ్రతకాలి. యేసయ్య హృదయాన్ని కలిగి మనం జీవించాలి. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం, మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటే అందువలన మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రేమ మనలో ఉంటే, దేవుని ఆప్యాయత మనలో ఉంటే అందరూ ఏమనుకుంటారో తెలుసా? ఈయన యేసయ్య బిడ్డ, ఈయన దేవుని శిష్యుడు అని చెప్పి అందరూ తెలుసుకుంటారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువంటి ప్రేమ మనలో ఉంటే, ఈరోజు క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడం కాదండి, క్రీస్తులో ఉన్నటువంటి గుణాలు మనలో ఉండాలి, క్రీస్తులో ఉన్న ప్రేమ మనలో ఉండాలి. ద్వేషం, పగ, ఈర్ష్య ఇవి మనలో ఉంటే మనం దీవించబడలేం. దేవుని శిష్యులంగా, దేవుని బిడ్డలముగా మనము పిలువబడలేము. ఈరోజు ప్రపంచానికి మరింత అవసరమైంది ఏంటో తెలుసా? ప్రేమ. ఈ ప్రపంచానికి అవసరమైందని తెలుసా? కరుణ, జాలి, దయ. కుటుంబాన్ని అంతటికీ అదే కావాలి. ఈరోజు అదే ప్రేమతో మనం నింపబడుదుము గాక. ఈరోజు ఒకటే చెప్తున్నానండి, ద్వేషం ఒక ప్రాణాన్ని తీస్తుంది, ప్రేమ ఒక జీవితాన్ని నిలబెడుతుంది. కనుక భారం కలిగి ప్రార్థన చేద్దాం. మన జీవితాలలో, మన కుటుంబాలలో ద్వేషము, ఈర్ష్య, కోపము లేకుండా ప్రేమానురాగాలతో వర్ధిల్లుదాము. మన కుటుంబాలలో దేవుని ప్రేమను పంచుదాము, దేవుని సువార్తను చాటుదాము. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. తండ్రి స్తోత్రం ప్రభువా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. మాలో ప్రేమ, ఆప్యాయత, ఆదరణ మాత్రమే ఉండాలి ప్రభువా. ఒకవేళ ద్వేషం ఉంటే సమాధి కావాలి ప్రభువా, కోపం ఉంటే సమాధి కావాలి ప్రభువా, ఈర్ష్య ఉంటే సమాధి కావాలి ప్రభువా, యేసయ్య క్రోధం ఉంటే సమాధి కావాలి. కోపము, ఈర్ష్య, పగలు మాలో ఉండడానికి వీల్లేదయ్యా. ప్రేమానురాగాలతో ఉండే కృపను దయచేయండి ప్రభువా. నీ మహిమతో, నీ శక్తితో నీ బిడ్డలను నింపుతూ రమ్మని, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తురమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.